బైలింగ్వల్ మూవీగా రూపుదిద్దుకున్న జూనియర్ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ అయింది. గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కీర్తిరెడ్డి హీరోగా పరిచయం చేస్తూ శ్రీలీల హీరోయిన్గా నటించిన ఈ చిత్రం జూలై 18వ తేదీన వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది. ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే, శ్రీలీల నటించడం, గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కీర్తి పరిచయం కావడంతో ఈ సినిమాను కాస్త భారీగానే ఖర్చు చేశారు. నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు, ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 25 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఈ మూవీపై మంచి హైప్ అనేది ఉండడంతో బిజినెస్ అనేది బాగానే జరిగింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలి అంటే థియేట్రికల్ రన్ ద్వారా 10 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్ను, 20 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 2.20 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టిన ఈ చిత్రం రెండవ రోజు 2.50 కోట్లు, మూడవ రోజు 4.50 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. ఇక మొదటి 3 రోజులకు గాను ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 8.30 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. 4వ రోజు సోమవారం వర్కింగ్ డే కావడంతో కలెక్షన్స్ అనేవి భారీగా పడిపోయాయి. ఇండియాలో 50 లక్షల నెట్ను, కోటి రూపాయల గ్రాస్ వసూలను రాబట్టిన ఈ చిత్రం ఇండియా ప్లస్ ఓవర్సీస్ వసూలను కలుపుకొని 4 రోజుల్లో 10 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. ఇంకా 10 కోట్ల రూపాయలను వసూలు చేస్తే ఈ మూవీ క్లీన్ హిట్గా నిలుస్తుంది. మరి చూద్దాం లాంగ్ రన్లో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో.